ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన మహిళ ప్రసవ వేదనతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా సమయానికి శస్త్రచికిత్స చేయలేదని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నవజాత శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన డాక్టర్లు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. తర్వాత సరైన వైద్యం అందక శిశువు మరణించడంతో అయితే శిశువు తల్లిదండ్రులు అయితే రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తండ్రి ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అక్కడి నుంచి కేవలం డాక్టర్ గారి నిర్లక్ష్యం సార్. ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు, నర్సు డాక్టర్ ఎవరు పట్టించుకుంటారు. కేవలం డాక్టర్ గారి వల్ల నిర్లక్ష్యం. ఎవరు వచ్చినా సరే సమాధానం చెప్తున్నా, అందుబాటులో ఉంటున్నా. రేపురా మాపురా అంటున్నారు, ఇసుకుంటున్నారు. వస్తే సమాధానం వస్తే మన బుధవారం వచ్చి సార్ మేము శనివారం వచ్చాం. శనివారం వస్తే వాతో నిప్పులు అన్నారు, అయ్యాము అది ఫ్రీ డెలివరీ అన్నారు. సమాధానం లేదు. అది సోమవారం వచ్చాం, అది లేదు. మళ్ళీ బుధవారం వచ్చాం, సమాధానం లేదు. నిన్న మంగళవారం సాయంత్రం వచ్చాం, నిప్పులు అన్నాం. రాత్రి 8ంటికి వచ్చాం, పొద్దున్నే 8:30 దాకా సమాధానం లేదు. ఇక్కడ డాక్టర్ గారి నిర్లక్ష్యం. ఇక్కడ 8:30 దాకా సమాధానం లేదు. ఇక్కడ ఎంతమంది పిల్లల ప్యానం పోతుంది. పొద్దున్న 2 ప్యానాలు పోయినాయి. 2 ప్యానాలు రాత్రి ఒకటి, పొద్దున 4 ఒకటి. అలాంటి 1000 మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ ఇది హాస్పిటల్ అంటారా? దీని హాస్పిటల్ అంటారా? ఎవరైనా ఎంతమంది బాధపడతారు? తల్లికి ఉంటుందిగా బాధ. ఎంతమంది అలాగే ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు జాయిన్ అయిన కాడి నుంచి వైద్యం ఎలా జరిగింది అనుకోవచ్చు? మేము 8 గంటలకి వచ్చామండి. వాళ్ళ అమ్మగారి ఇంటికాడి నుంచి మా తోటికోళ్ళండి. పొద్దున్నే విజయవాడ నుంచి వాళ్ళు 8 గంటలకి వాళ్ళు స్టార్ట్ అయ్యారండి. మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా తీసుకొస్తున్నాము హాస్పిటల్కి అని. ఆశా వర్కరు, మా మరిది గారు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి వచ్చారండి. వచ్చేసరికి నేను, మా తోటికోళ్ళు, ఆయన మా మరిది గారండి, మేము ముగ్గురం కలిసి బండి వేసుకుని మేము వచ్చామండి. వచ్చాక చెక్ చేశారు. చేసిన తర్వాత ఆమెకి ఏమి ద్వారం ఇచ్చుకోలేదమ్మా, టైం పట్టుద్ది, వెళ్ళి పడుకోండి అని చెప్పారు. తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఒకేసారి పెయిన్ వస్తుంది, తగ్గిపోతుంది. సరే ఇలా వస్తుంది తగ్గిపోతుంది మేడం అంటే చూశారు. 2-3 సార్లు సిస్టర్లు వచ్చారు, చూశారండి. చూసిన తర్వాత వెళ్ళి పడుకోమంటున్నారు. ఈ అమ్మాయి నా వల్ల కాదు, నేను నొప్పి తీయలేను, నా వల్ల కాదు అంటుంది. అందుకే ఇప్పుడు తీసుకొచ్చాం మేడం. బుధవారం రావాలి యాక్చువల్గా, మంగళవారం నైటే నొప్పులు వచ్చినాయి అని వచ్చాం మేడం. శనివారం నిన్నే కదా వచ్చాము, మీరు బుధవారం రమ్మన్నారు వచ్చాం మేడం మేము అన్న. మీకు ఏం తెలియట్లేదా, అసలు ఎవరు చెప్పారు మీకు అని చెప్పి అన్నారు. అంటే ఆశా వర్కర్ వచ్చి మీరే కదా మేడం శనివారం వచ్చాము, తర్వాత రమ్మని చెప్పారు కదా మేడం అంటే, సరే అసలు మీకు ఎందుకు ఇన్ని రోజులు ఉంచారు, ఈ డెలివరీ ఎప్పుడు అయిపోవాల్సింది అది ఇదని చెప్పి ఆ మేడం అన్నారు. హార్ట్ బీట్ తగ్గుతుంది పెరుగుతుంది అని చెప్తున్నారు. సరే పొద్దున్నే రాత్రి ఒకసారి ఆశా వర్కర్ వెళ్ళి మేము చెప్పాము, వీళ్ళు బయట ఉన్నారండి, మగవాళ్ళ లోపలికి ఎలా లేదన్నారు. మేము చెప్తే మా మరిదోళ్ళు అన్నారు, వద్దు మనకి నార్మల్ డెలివరీ ఏమొద్దు, సిజేరియన్ చేసేయమని చెప్పి అన్నారు. మేము వెళ్ళి చెప్పామండి. ఆశా వర్కర్ వెళ్ళి ఆవిడకి చెప్పింది మేడంకి, మేడం వాళ్ళ వాళ్ళు నార్మల్ డెలివరీ వద్దంట, వాళ్ళకి సిజేరియన్ చేసేయమన్నారు అని చెప్పింది. చెప్తే సిజేరియన్ అయితే చెయ్యను, నేను ఉంటే ఉండమను లేకపోతే పొమ్మను అని చెప్పి ఆవిడ అన్నాను. ఆవిడ ఇసుక్కుంటుంది, ఎందుకమ్మా మీరు కంగారు పడతారు, ఆవిడ నార్మల్ డెలివరీ కోసం చూస్తుంది, మీ అమ్మాయికి మెరుగు కదా నార్మల్ డెలివరీ అవుతుంది అంటున్నారు అని చెప్పి ఆవిడ చెప్పింది. డాక్టర్లు అంటే దేవుళ్ళు కదా, వాళ్ళ చేతిలో పెట్టడానికే కదా మేము తీసుకొచ్చింది. హార్ట్ బీట్ చూసేటప్పుడు కూడా నర్స్ కూడా ఎవరు అక్కడ లేరు సార్. హార్ట్ బీట్ చూడమని హార్ట్ బీట్ పెట్టే మిషన్ నేను పట్టుకున్నా సార్. నేను పెట్టుకుంటే అంతకుముందు నేను ఒక 2-3 గంటల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. పొట్ట సవర తీయటం, ఆ పిల్ల ఏడుతుంటే నా మీద పడుకోవటం, నాకు పొట్ట అబ్జర్వేషన్ తీరుతుంది. నేను అన్నాను, పక్కన ఇంకో నర్సు వచ్చింది. నర్సు వచ్చేసరికి ఎరా ఈవిడ కండిషన్ బేబీ కదలట్లేదు, పొద్దున్నుంచి ఇదే విధంగా పైకి ఇట్లా ఎగబట్టినట్టు అనిపిస్తుంది, నాకు ఎందుకో చూడమ్మా కదిలినట్లేదు. ఇక కంగారుగా తీసుకెళ్ళిపోయి ఏదో చేశారు. వెంటనే వచ్చి మమ్మల్ని ఇద్దరిని కేసు సీరియస్, మీరు సంతకాలు పెట్టండి అన్నారు. ఏంటి మేడం ఇప్పుడు దాకా మరి రాత్రి నుంచి చెప్పలేదు, నార్మల్ అవుద్ది అంటున్నారు, ఇప్పుడు సీరియస్ అంటున్నారు ఏంటంటే, కాదు సీరియస్గా ఉంది, బాబు మన్ను తినేసాడు, టైం దాటిపోయింది. మాకు ఆ విషయం చెప్పాలా, మీరు ఇప్పుడు సీరియస్ అంటారు ఏంటి మేడం అనేసరికి ఊపిరితిత్తుల్లోంచి ఏదో ఫామ్ అవ్వచ్చు, ఆవిడని ఇంక్యుబేషన్ మీద పెట్టాలి, తల్లిని కూడా
బిడ్డ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి నాతో మా మరిదితో ఏయో సంతకాలు పెట్టించుకున్నారు. మాకు ఎంతవరకు బిడ్డ తల్లి ఏమైపోద్దో తెలియదు అని చెప్పి మేము సంతకాలు పెట్టాం సార్. సంతకాలు పెట్టాక లోపలికి తీసుకెళ్లారు. ఎవరు పుట్టారు ఏంటి అనేది మాకేం చెప్పలే. ఒక టబ్లో వేసారు, డెలివరీ అయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలు అయినా మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వస్తే శిశువు చనిపోయింది, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి శిశువు తల్లిదండ్రులు బంధువులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.